రోజుల్లో. అంటే ఎంత పాజిటివ్ మూవ్ ఉన్నప్పుడు, ఎంత అభివృద్ధి, ఎంత వెల్ఫేర్‌ని ప్రజలు ఆస్వాదిస్తున్నారు, అభినందిస్తున్నారు, ఆహ్లాదంగా ఆహ్వానిస్తున్నారనే పరిస్థితి ఉన్నప్పుడు, ఎందుకు 80కి పైగా స్థానాలు ఈ మార్పులు, చేర్పులు చేసినట్టు? జగన్మోహన్ రెడ్డి గారి చర్యల వల్ల పార్టీ అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్ తీసుకున్న రకరకాల పథకాలు, సంస్కరణలు వీటన్నిటి పాజిటివ్ దాంతో బేస్ స్ట్రాంగ్గా ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా కిందికి వెళ్ళి ఓట్లు అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రకరకాల కారణాల వల్ల ఒక్కొక్కసారి అవతల ఉండే బలమైన అభ్యర్థి ఉండొచ్చు, లోకల్ కండిషన్స్ 24/7 అవైలబుల్ ఉండే లీడర్ను ముందుకు చూస్ చేసుకో, లోకల్ కండిషన్స్, వాళ్ళ ఆ లీడర్ యొక్క కెపాసిటీసు, ఇవన్నీ డిపెండ్ అయ్యి రేపు దీనికి సంబంధించినంత గెలుపోవటం నిర్ణయిస్తాయి. రెండవది మెజారిటీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అయినా టీం బలంగా ఉండాలంటుంది. మీద ఆటలో అయినా దీంట్లో అయినా లాస్ట్ ఎలక్షన్లు వచ్చేసరికి ఒక బలమైన టీం తీసుకురావాలి. అందులో ఎక్కడెక్కడ ఉన్నాయి, కొన్ని చోట్ల షిఫ్ట్లు అటు ఇటు జరిగాయి, కొన్ని చోట్ల ఎక్కువ కాలం ఉన్నారు, మార్పు అవసరం మారుస్తారు, కొన్ని చోట్ల నిజంగా కూడా ఎంత ఇచ్చేసినా ఇది కావట్లేదు, సరే మారుద్దాం, పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ మారుతున్న చోట ఇవన్నీ చూసుకొని శాస్త్రీయంగా సర్వేల తర్వాత చేసింది. రెండవది అన్నిటికంటే నేను ఎప్పుడూ చెప్తూ వస్తుండేది, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మా పార్టీ ఫాలో అవుతున్నది, ఆయన దృష్టిలో అధికారం అనేది బాధ్యత తప్ప ఎమ్మెల్యే అనేది ఒక కిరీటం కాదు. మీరు చూస్తే మా పార్టీలో ఎమ్మెల్యేలకు అదొక రెస్పాన్సిబిలిటీ జనం కోసం నిలబడాలా, పని చేయాలా. మీరు చూస్తే మా ఎమ్మెల్యేలకు గత 2-2.5 ఏళ్లలో కంటిన్యూస్ దే ఆర్ అమంగ్ పబ్లిక్. జగన్మోహన్ రెడ్డి గారు తను అట్లే ఉంటాడు, వీళ్ళని అలాగే ఉంచాడు, తను వర్క్ చేస్తున్నాడు, వీళ్ళని చేయించాడు. కాబట్టి వెన్ ఇట్ ఈస్ నాట్ ఎ లగ్జరీ, అదేదో సంథింగ్ అధికారం అనేది మనం ఎంజాయ్ చేసేది కాదనే ఆలోచన ఉన్నప్పుడు పార్టీ బాధ్యత ఎంతనో ఇది అంతే. ఒకవేళ అక్కడ కాకపోతే పార్టీ బాధ్యత ఇస్తున్నాం. ఇట్ ఈజ్ అల్టిమేట్లీ పార్టీని స్ట్రాంగ్గా నిలబెట్టాలి, పార్టీ ప్రజల హృదయాల్లో ఉండాలి, మనం ఎగ్జిక్యూట్ చేసేవి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు పర్ఫెక్ట్ అమలు కావాలి. ఈ ఇంప్లిమెంటేషన్లో ఆ ప్లేయర్స్ అక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఉంటారు, రెండింటి మధ్య పెద్ద తేడా లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మార్చాం. అందుకే మా దగ్గర దానివల్ల పెద్ద డిఫెక్షన్స్ కానీ లేదా విపరీతంగా అల్లకల్లోలు కానీ జరగల. నచ్చ చెప్పాము చాలామందికి. ఒకరిద్దరు సోషల్ ఇంజనీరింగ్ చేశారు, కానీ ఓడిపోయే సీట్లలోనే సోషల్ ఇంజనీరింగ్ అంటూ సీట్లు ఇచ్చారన్న కొందరు ఆరోపణలకు మీ సమాధానం ఏంటి సార్? సోషల్ ఇంజనీరింగ్ భాగంగా ఓడిపోయే సీట్లలోనే అభ్యర్థులు కొంత మిగతా కులాలకి ఇచ్చారు. రిజల్ట్స్ చూస్తారుగా, 10 రోజుల్లో 15 రోజుల్లో వస్తాయి. మాకు ఓడిపోయే సీటు గెలిచే సీట్లు లేదు, కుప్పం కూడా గెలుస్తున్నాం ఈసారి. కాన్ఫిడెంట్గా ఉన్నాం. అన్ని టార్గెట్ మేము 175 అనుకున్నాక ఓడిపోయేదేముంది, గెలిచేదేముంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఎక్కడైతే మాకు స్ట్రాంగ్గా ఉన్న చోటే మేము అలాంటి కొంచెం మా సోషల్ ఇంజనీరింగ్ వీళ్ళని తీసుకొచ్చిన చోట పెట్టాము, గెలుస్తున్నాం కూడా.